పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక గోదావరిఖని చౌరస్తాలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి పురస్కరించుకుని కాంగ్రెస్ యూత్ పట్టణ అధ్యక్షులు నజీముద్దీన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ పాల్గొని ఘన నివాళులు అర్పించారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి మరియు యూత్ పట్టణ అధ్యక్షులు, యూత్ కార్పొరేషన్ విభాగ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొంతల రాజేష్ మరియు యూత్ నాయకులు మాట్లాడుతూ, సోదరుడు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి నజీముద్దీన్ ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం జరుపుకోవడం జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ హాజరు కావడం జరిగింది. మరి ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మరి కేంద్రంలో దాదాపుగా 32 ఎంపీ సీట్లు అందించిన ఘనత రాజశేఖర రెడ్డికే. ఈరోజు పేదవాడు డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, పీజీ కానీ చేసిందంటే ఆ ఫీజు రియంబర్మెంట్ తీసుకొచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డికే చెందుతుంది. మరి ముఖ్యంగా పేద ప్రజలకు ఎంత న్యాయం చేసినారంటే, అనగాన వర్గాలు ఈరోజు ఇంత పెద్ద పెద్ద చదువులు చదివారంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే. మరి ముఖ్యంగా 108 కానీ 104 కానీ ఇంకా ఏదైతే ఇందిరా మిల్లు కానీ తీసుకొచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డిదే. మరి ఆయన ఆశయాలు కొనసాగుతూ ఇక్కడ రాష్ట్రాలకు అనేక అభివృద్ధి పనులు చేస్తుంటే దాదాపుగా 900 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్న దానిలో భాగంగా మరి పూర్తి స్థాయిలో అందరూ కూడా ఈ రామగుండం నియోజకవర్గం యువతులు అందరూ కూడా మరి ఎమ్మెల్యే గారు సహకరించి అభివృద్ధి పథకంలో మీరు ముందుండాలని చెప్పి, ఏదైతే ప్రతిపక్షాలకు జవాబుదానం కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి మరి మరొకసారి ఈ యొక్క జయంతి పురస్కరించుకొని మరి యొక్క మంచి కార్యక్రమం చేసిన యూత్ కాంగ్రెస్ తమ్ముడు సోదరుడు నజీముద్దీన్కి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా సోదరుడు యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నాజిం గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ చిత్రపటాన్ని పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ గారు పేద ప్రజల నాయకుడు. 31 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ ఓటమిరగకుండా 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా చేసి ఈ రాష్ట్రాన్ని 2004లో అధికారంలోకి తీసుకొచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలను, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, 104 కానీ, 108 కానీ, పావుల వడ్డీ రుణాలు కానీ అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచిన గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ఆర్ గారు. మరి రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. రానున్న రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు చూపిన ఆశయాలను, వారు చేసిన పనులను ముందు దశలో తీసుకువెళ్తామని యూత్ కాంగ్రెస్ పక్షాన మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు గారి నాయకత్వం కొనసాగిద్దాం. Ready.